నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు లైఫ్కి సంబంధించిన ఒక మంచి స్టోరీతో మేము ముందుకు వచ్చాం. మీకు కనుక ఎక్స్ట్రా ఇన్కమ్ పెంచుకోవాలి, పైసా పెట్టుబడి లేకుండా ఇంట్లోనే కూర్చొని ఒక 2-3 గంటలు కష్టపడుతూ లైఫ్లో మీకు కావాల్సిన ఇన్కమ్ను సంపాదించుకోవడానికి నేను డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో గైడెన్స్ ఇస్తూ ఉంటా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లాగిన్ అవ్వండి, అడ్మిన్కి ఒక మెసేజ్ పెట్టండి. డైరెక్ట్ సెల్లింగ్, డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనే అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు. లైఫ్లో చాలా కోరికలు ఉంటాయి, లైఫ్లో అంత సంపాదించాలి ఇంత సంపాదించాలి అని చెప్పేసి. కానీ డ్యూటీకి వెళ్ళొచ్చిన తర్వాత డల్ అయిపోతూ ఉంటాం, కాలేజీకి వెళ్ళొచ్చిన తర్వాత డల్ అయిపోతాం, ఇప్పటికి చాలా కష్టపడ్డంలే ఇంకా ఆపేద్దాంలే అనుకుంటూ ఉంటాం. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి? సో ఒక మంచి స్టోరీతోటి మనం నేర్చుకుందాం. సో పూర్వకాలంలో ఒక ఊరు ఉండేది. అక్కడ ఒక అబ్బాయి ఉండేవాడు. ఈ అబ్బాయి చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే చాలా బద్ధకస్తుడు అనమాట. స్కూల్కి పోవడానికి కూడా వాయిదాలు వేస్తూ ఉండేవాడు. టయానికి లేవడు, టయానికి తినడు, ప్రతిదీ నెగ్లెక్ట్ అనమాట, లేజినెస్ అనమాట. అసలు కూర్చున్న ప్లేస్ నుంచి జరగడం అనేది చాలా కష్టం. ఇలా పెద్దగా అవుతున్న కొద్దీ చుట్టుపక్కల వాళ్ళు, పెద్దవాళ్ళు, పేరెంట్స్ వీళ్ళందరూ కూడా వీడు బద్ధకస్తుడు, వీడు స్నానం చేయడానికి కూడా లేవడు, వీడు తినడానికి కూడా చాలా తక్కువ లేవడం, ఓకే, సో ఏ పని చేయడు, ఉన్న చోట్ల నుంచి కదలడు అని చెప్పేసి అందరూ లేజీ ఫెలో అనడం స్టార్ట్ అయింది. వీడు ఎదుగుతున్న వయసులో ఓహో నేను లేజీ ఫెలోని, నేను బద్ధకస్తుని, నాకేం చేత కాదు అని ఒక ఇది వాడికి తయారవుతూ వచ్చింది. సో చివరికి ఏమైపోయిందంటే ఊరు బయట ఒక చెట్టు ఉండేది. సో తింటాడు, వెళ్ళిపోయి చెట్టు కింద కూర్చుంటాడు, మళ్ళీ ఎప్పటికో వస్తాడు తినడానికి, ఇంతకు మించి ఇంకేం పని చేయడు. ఆ పిల్లోడు కూడా మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు, ఓహో నేను బద్ధకస్తుని, నేనేం చేయను, నాకేం చేయడం రాదు. ఊళ్ళో వాళ్ళందరూ కూడా వీడి ప్రవర్తన చూసి అందరూ ఆ ముద్ర వేసేసారు. సో ఊళ్ళో వాళ్ళు కూడా అదే ఒపీనియన్తో ఉన్నారు. సో ఒక రోజు ఏమైందంటే ఆ ఊరికి ఒక సాధువు వచ్చారు. అక్కడ ఆ సాధువు గారు ఒక 3 రోజులు ఉంటారనమాట. సో ఊర్లో భిక్షాటన చేస్తాడు. ఊరు బయట ఉండే ఒక టెంపుల్లో ఇతను బస చేస్తాడు. అక్కడి నుంచి ఈ పిల్లోడు ఉండే ప్లేస్ కనబడుతుంది. సో సాధువు అక్కడ 3 రోజులు ఉంటాడని చెప్పాను. సో ఒక రోజంతా భిక్షాటన చేస్తున్నాడు, టెంపుల్లో వచ్చి కూర్చుంటున్నాడు. చాలామంది వచ్చేసి వాళ్ళకున్న కొన్ని సందేహాలు అడుగుతూ ఉన్నారు, ఈయన చెప్తూ ఉన్నాడు. 2 రోజుల నుంచి తను అబ్జర్వ్ చేస్తున్నాడు. అక్కడ పిల్లోడు పొద్దున వచ్చి కూర్చుంటే మళ్ళీ నైట్ ఎప్పుడో వెళ్తున్నాడు, అసలు ఏం పని చేయట్లేదు, వీడిది ఏంటి పరిస్థితి అని చెప్పి కొద్దిగా అక్కడికి వచ్చిన వాళ్ళని అడిగితే వాడు బద్ధకస్తుడు, ఏ పని చేయడు, సో ఇంట్లో ఏ అవసరాలు పట్టించుకోడు అని చెప్పేసి చెప్పారు. సో సాధువు 3వ రోజు అతని దగ్గరికి వెళ్ళాడు. పొద్దున్నే వెళ్ళాడు. సో నువ్వేంటి, ఏం చేస్తూ ఉంటావు, నీ గురించి ఈ ఊర్లో అందరు ఇలా అంటున్నారు ఏంటి అని అంటే అతను సాధువుకి చెప్పాడు. నాకు కూడా చాలా ఎదగాలని ఉంది, ఇంత డబ్బు సంపాదించుకోవాలి, పెద్ద ఇల్లు కట్టుకోవాలి, అమ్మ నాన్నని చూడాలి, నేను మంచి అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలి, నాకు పిల్లలు ఉండాలి, ఇవన్నీ నాకు ఉన్నాయి. కానీ నేనేమి చేయలేకపోతున్నా, నా వల్ల ఏమీ ఆపట్లేదు, నాకు అసలు దీని నుంచి బయటపడాలని ఉంది కానీ నేను బయటపడలేకపోతున్నాను. ఏం చేద్దామన్నా రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అనిపిస్తుంది, కాలం గడిచిపోతుంది, ఇలా వెళ్ళిపోతుంది అని తన ప్రాబ్లం అంతా చెప్పాడు. అప్పుడు సాధువు ఒక మాట చెప్పాడు, ఓకే నువ్వు ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. సో అదేంటంటే ఇక్కడి నుంచి మనకి ఎదురుగా కనబడుతున్న కొండ ఉంది కదా, ఆ కొండ పైనకి ఎక్కి అవతల వైపు దిగాలి. దాంట్లో ఒక గుహ ఉంటుంది. ఆ గుహలో ఒక చిన్న స్టోన్ ఉంటుంది, కలర్ఫుల్ స్టోన్, సన్ రైజ్ పడిందంటే బాగా షైనింగ్ ఉంటుంది. ఆ స్టోన్ కనుక నీ దగ్గర ఉందంటే ఇంకా నువ్వు ఏదైనా చేయగలుగుతావు, నువ్వు అనుకున్నదల్లా సాధిస్తావు అని చెప్పి ఆ గురువు గారు చెప్పారంట. కాకపోతే ఒక కండిషన్, ఎగ్జాక్ట్గా చీకటి పడేలోపు వచ్చేయాలి నువ్వు. సో ఈ అబ్బాయి అటు చూశాడు, కొండ చూస్తే ఇది అక్కడికి వెళ్ళి మళ్ళీ దాన్ని తీసుకొని ఇక్కడికి రావడం అసాధ్యమయ్యే పని కదా, అసలు నేను అంత దూరం నడవలేను, నాతో అవ్వదు కూడా, నేను 2 అడుగులు వేస్తేనే చల్లబడిపోతాను, నాతో అవ్వదు కదా అంటే దాంట్లో చాలా పవర్స్ ఉన్నాయి. నేను అక్కడ ధ్యానం చేస్తున్నప్పుడు ఆ స్టోన్కి అంత పవరు దాంట్లో పెట్టి ఉంచా. సో అది ఎవరికి పడితే వాళ్ళకి దొరకదు, నువ్వు వెళ్ళొస్తేనే దొరుకుతుంది, చీకటి పడేలోపు వచ్చేయాలి, నువ్వు వచ్చావంటే దాని పవర్ నీకు వచ్చేస్తుంది. సో నువ్వు ఖచ్చితంగా ఏమైనా చేయగలుగుతావు, నువ్వు అనుకున్న అమ్మ నాన్నని చూసుకోవడం, పెద్ద ఇల్లు కట్టుకోవడం, మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని హ్యాపీగా చూసుకోవడం, ఇవన్నీ జరుగుతాయి. ఈ ఒక్కరోజు ప్రయత్నం చేసి చూడు, అంతా జరుగుతాయని చెప్పాడు. సరే అని చెప్పేసి ఇంకా పిల్లోడు స్టార్ట్ అయ్యాడు. సో వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్న మధ్యలో చాలా కొండలు వస్తున్నాయి. ఇంతవరకు ఎప్పుడు ఆ కొండ ఎక్కలేదు, వాళ్ళ ఊరి దగ్గర నుంచే ఉంటుంది కానీ ఎప్పుడు ఆ కొండ ఎక్కలేదు. సో చాలా రాళ్ళు వస్తున్నాయి, ఓకే, దారి సరిగా లేదు. ఒక్కోసారి ఆ రాళ్ళ మీద నుంచి జారిపోతున్నాడు, మళ్ళీ కిందకు వచ్చేస్తున్నాడు, మిడిల్ దాకా
సో కాళ్ళకు దెబ్బలు తగులుతున్నాయి, చుట్టూ చిన్న చిన్న ముళ్ళ చెట్లు ఉన్నాయి, అవన్నీ కోసుకుపోతున్నాయి, అక్కడక్కడ గుచ్చుకుంటున్నాయి. వెనక్కి వెళ్ళిపోదామని అనిపిస్తుంది, కానీ నా లైఫ్ అంతా సెటిల్ అయిపోద్ది కదా, ఇన్ని రోజులు నేను ఏమిటికి పనికిరాను అన్నాడు. ఈ సాధువేమో నేను లైఫ్లో సెటిల్ అవుతాను, పనికొస్తానని చెప్తున్నాడు. ఇది నిజమో అబద్ధం? నా లైఫ్ని సెటిల్ చేసుకోవడానికి నేను ముందుకు వెళ్ళాల్సిందే కదని అలా మొండిగా వెళ్ళిపోయాడు. సో లాస్ట్కి కొండెక్కాడు. అతని లైఫ్లో తను అంతసేపు కొండెక్కగలుగుతాడు, అతను అంతసేపు నడవగలుగుతాడని అతనికే తెలియదు. ఫస్ట్ టైం తన మీద తనకు నమ్మకం వచ్చింది. అబ్బా, నేను ఏదైనా చేయగలను, వీళ్ళందరూ చెప్పడం వల్ల నా లోపల ఉన్న పవర్ నాకు తెలియలే, నేను బద్దకొస్తున్నా, నేను ఫిక్స్ అయిపోయినా, కానీ ఇది నేను చేయగలనా అని అతని మీద అతనికి ఆశ్చర్యం వేసింది. సో మళ్ళీ నెమ్మదిగా అటువైపు కొండవైపు దిగి అతనన్న గుహలోకి వెళ్ళాడు. వెళ్తే సాధువు చెప్పినట్టే అక్కడ ఒక రాయి మెరుస్తుంది అనమాట. ఆ రాయిని పట్టుకుంటే చాలా అద్భుతంగా అనిపించింది. ఒక సన్లైట్కి పెడితే చాలా ఫోకస్డ్గా వస్తుంది. సో సడన్గా గుర్తొచ్చింది, ఇది ఇమ్మీడియట్గా తీసుకెళ్ళకపోతే దీని పవర్స్ నాకు పనికిరావు, సో నేను వెళ్ళాల్సిందే అని చెప్పేసి సో అది పట్టుకొని సాధువు దగ్గరికి నెమ్మదిగా మళ్ళీ వెళ్తున్నాడు. ఇంతకుముందు ఎక్కినప్పుడు ఒకటైతే ఇప్పుడు దిగుతున్నప్పుడు జారిపోతున్నాడు, ఓకే, కింద పడుతున్నాడు, మళ్ళీ లేస్తున్నాడు. నిజం చెప్పాలంటే బట్టలన్నీ చినిగిపోయినాయి, బాగా రక్తాలు వచ్చేస్తున్నాయి, మోకాలు చిప్పలు పగిలి, కాళ్ళకి ముళ్ళు గుచ్చుకొని, ఇవన్నీ పట్టించుకోకుండా ఎట్లయినా ఈ పవర్స్ అన్న నాకు కావాల్సిందే అని చెప్పేసి అవన్నీ పట్టుకొని వెళ్ళిపోయి సాధువుకి ఇచ్చాడు. అప్పుడు సాధువు చెప్పాడు అనమాట, సో ఈ రాయి ఏదైతే ఉందో ఈ రాయిలో పెద్ద పవర్స్ ఏం లేవు, పవర్స్ అన్నీ లోపట ఉన్నాయి. ఓకే, నీకు ఒక టార్గెట్ ఇచ్చా, ఆ టార్గెట్ వల్ల వచ్చే రిజల్ట్ నీకు చెప్పా, బట్ ఆ రిజల్ట్ కోసం నువ్వు వెళ్ళావు, తీసుకొచ్చావు. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పటిదాకా చిన్నప్పటి నుంచి నీ చుట్టుపక్కలందరూ నీ బ్రెయిన్ మీద ఒకటి ఫిక్స్ చేశారు కదా, సో నేనేం చేయలేను, నేను బద్దకస్తున్నాయి అని, నువ్వు కూడా అలానే ఫిక్స్ అయిపోయాను. కానీ ఇప్పుడు చూడు, 12 గంటలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వెళ్ళావు, మళ్ళీ వచ్చావు, అంటే ఒక టార్గెట్ని కరెక్ట్గా రీచ్ అవ్వగలిగావు, నువ్వు పని చేయగలుగుతావు, నీలో ఆ టాలెంట్ ఉంది, నీకు ఆ శక్తి ఉంది, దాన్ని నువ్వు యూటిలైజ్ చేసుకోవడం రాలే. ఇవాళ నుంచి నీ స్కిల్స్ పెంచుకోవడానికి ఇది కేటాయించు, నువ్వు ఏ పనైనా చేయగలుగుతావు, లైఫ్లో బాగా సక్సెస్ అవుతావు. సో నీకు నచ్చిన స్కిల్స్ ఏంటి, నీకు వచ్చిన పని ఏంటి, ఇది నేర్చుకో, దీని మీద ఒక రిజల్ట్ చూడగలుగుతావు అంటే తన పేరెంట్స్ కుండలు చేసే పని అనమాట. సో ఆ కుండలు చేసే పని నేర్చుకొని నెమ్మదిగా మళ్ళీ నార్మల్ లైఫ్లోకి వచ్చేసాడనమాట. దాని ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించాడు, మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు, ఫ్యామిలీతోటి హ్యాపీగా ఉన్నాడు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనందరూ కూడా చిన్నప్పటి నుంచి చదువుకునే రోజుల్లో లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి, ఫైనాన్షియల్గా ఇంత సంపాదించాలి, ఫ్యామిలీని ఇంత బాగా చూసుకోవాలి, మంచి ఇల్లు ఉండాలి, మంచి కారు ఉండాలి, ఇవన్నీ అందరం అనుకునే ఉంటాం, సినిమాలు చూసో లేకపోతే ఏదైనా మన ఊర్లో పెద్ద పెద్ద కార్లు వచ్చినప్పుడు. కానీ చదువు అయిపోయి నెమ్మదిగా లైఫ్లో పడిన తర్వాత కాంప్రమైజ్ అవుతూ ఉంటాం. పొద్దున ఎప్పుడో లేస్తాం, ఆఫీస్కి రెడీ అయిపోతాం, ఫ్యామిలీ వైఫ్ బాక్స్ పెట్టిస్తుంది, తింటాం, పని చేసుకొని వస్తాం, ఈవినింగ్ రాగానే 1 గంట రిలాక్స్ అవుతాం, టీవీ ఏదో చూస్తాం, మళ్ళీ రొటీన్ అయిపోతాం అన్నా. సో ఇప్పటికే నేను ఆఫీస్లో చాలా కష్టపడి వచ్చాను అని చెప్పేసి మన కెరీర్ గ్రోత్కి ఆలోచించకుండా ఆ రొటీన్లో పడి 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి శాలరీ ఇంక్రీజ్ చేయకపోయినా, 20 సంవత్సరాల నుంచి నువ్వు అదే కంపెనీలో చేస్తున్నావు, శాలరీ పెద్దగా ఇంక్రీజ్ చేయట్లా, వాళ్ళు పెంచకుండా ఉంటున్నారు, ఖర్చులు పెరుగుతున్నాయి కానీ మీకు శాలరీ పెరగట్లేదు. బయటికి వెళ్ళిపోదామంటే నాకు పని వస్తుందో రాదో, బయట చాలా కాంపిటీషన్ ఉంది, ఆఫీస్ కంఫర్ట్గా ఉంటుందో లేదో, ఎక్కువ ప్రెజర్ పెడతారేమో, ఎక్కువ పని చెప్తారేమో, ఇక్కడ ఉన్న దాంట్లో నడిచిపోతుంది కదా అని కంఫర్ట్లో స్ట్రక్ అయిపోతున్న వాళ్ళు దాదాపుగా 50% ఉన్నారంట. ఇది ఒక సర్వేలో తేలింది. ఈ కంఫర్ట్ నుంచి బయటపడిపోవాలి, భయం నుంచి బయటపడాలి, పని చేయడానికి బద్దకించడం అనే లేజినెస్ నుంచి బయటపడాలి. నీ ఫీల్డ్లో ఇంకా బయట ఎక్కువ శాలరీ ఇస్తున్నారు, నీ కంపెనీలోనే నువ్వు చేసే జాబ్కి నీకు 20,000 ఇస్తే కొత్త వాళ్ళని 50,000కి తీసుకుంటున్నారు అంటే మనల్ని వెళ్ళిపోమంటున్నారు. మనం భయపడుతూ అక్కడే ఉంటున్నాం. మన ఫీల్డ్కి సంబంధించిన, కెరీర్కి సంబంధించిన మన నాలెడ్జ్ని, స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకొని మన ఇన్కమ్ని పెంచుకోకపోతే లైఫ్ లాంగ్ చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్టు మన శాలరీ పెరగకపోతే ఫ్యామిలీ చాలా డిస్టర్బెన్స్లోకి వెళ్తుంది, పిల్లలు చాలా డిస్టర్బెన్స్లోకి వెళ్తారు, వాళ్ళ చదువుకి మనం కరెక్ట్గా డబ్బులు కట్టలేము. అలాంటప్పుడు ఒక నార్మల్ చదువుతాడు, ఆడు కూడా మనలాగానే తయారవుతాడు. నిజంగా పిల్లల సక్సెస్కి పేరెంట్స్గా మనం సపోర్ట్ ఇవ్వాలంటే ఈ కంఫర్ట్ జోన్ నుంచి, ఈ బద్ధకం నుంచి, ఈ భయం నుంచి బయటపడాల్సిన అవసరం చాలా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఆ జాబ్ నుంచి బయటికి రాలేరు,
మీ ఎక్స్పీరియన్స్కి బయట ఫీల్డ్లో బాగాలేదనుకుంటే పార్ట్ టైంలో అయినా మీరు ఇన్కమ్ సంపాదించుకోవడానికి కొద్దిగా స్కిల్స్ నేర్చుకోండి. నేను రూపాయి పెట్టుబడి పెట్టకుండా నాతో పాటు జర్నీ చేద్దాం అనుకునే వాళ్ళకి డైరెక్ట్ సెల్లింగ్లో ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళు నెల ఒక 10,000 నుంచి 50,000 సంపాదించుకునే స్కిల్స్ నేర్పిస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే మన కింద వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. అందులో లాగిన్ అయ్యి డైరెక్ట్ సెల్లింగ్ అని మెసేజ్ పెట్టండి, మా టీం మీకు కాల్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఏం నచ్చిందో కామెంట్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మన వ్యూవర్స్, మన సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.